వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత ప్రధానికి రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం. భక్తి శ్రద్ధలతో శీతల భవాని పండగ వేడుకలు. ప్రమాదానికి నిల్వెత్తు నిదర్శనం హన్మకొండ బస్టాండ్ రోడ్. చూస్తుండగానే కూలిన కొండ చర్యలు. మాత్ర సీతకును కలిసిన సినిమా డైరెక్టర్. ఇక వివరాలకు వెళ్తే, మహబూబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడానికి వెళ్లిన ఒక యువకుడు పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే ఒక కానిస్టేబుల్ అతని అకారణంగా అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపణ. మనస్తాపంతో యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం, ఆసుపత్రికి తరలించారు. అదే పరిస్థితి అయితే డైరెక్ట్ నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని వస్తాను. నా సావు వల్ల 80 ఏళ్ళ ముస్లిం మీద కూడా భూమి పంచాయతీల మీద కూడా స్ట్రీట్ అని ఓపెన్ చేశారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఒకటే మాట అన్నా, నాకు ఇప్పుడు 12 లక్షలు ఇవ్వాలి. దాదాపు 3 లక్షలు చేతి తీసుకొని పోలీస్ స్టేషన్లో దాదాపు 6 వేల కాసి తిరుగుతాను. అన్ని పుస్తకాలు సహా ఉన్నాయి. ఎన్ని మోసం చేసిందని పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఆయన సంబంధమే లేదు. ఆయన పెద్ద మనిషి ఉన్నాడు, వేరే కానిస్టేబుల్ అన్న ఒకసారి చూద్దురా అన్న కేసు అన్నాడు. అంటే సర్లే అని వచ్చిండు. ఆయన మీ ఇద్దరం పక్కన ఉంటే ఏమైంది చిన్నాను, ఏం కాదు అన్నా, ఇది పడతాను పేరు ఉదయ అన్నాడు. అవునన్ను ఉదయ అన్నాడు. షీట్ ఉందంటే నా షీట్ లేదు సబ్స్క్రిప్ట్ అన్నాడు. అవన్నీ పెట్టించాను అని చెప్పాను. అదంతా అయిపోతుంది, మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు నన్ను ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే నేనేమంటాను, నాకన్నా పెద్దోడు అయితే అన్న అనే రెస్పెక్ట్ ఇస్తాను. అన్న అని 10 నిమిషాలు రెస్పెక్ట్ ఇస్తా అంటే నువ్వు నా అయ్యా వంట పుట్టినవా నన్ను అన్న అంటాను. సుగ్లిగా వంటగా ఎవరన్నారు అట్లా? రుద్రయ్య. ఏ రుద్రయ్య? 1 టౌన్ రుద్రయ్య. 1 టౌన్ నువ్వు అయ్యా వంట పుట్టినవా నువ్వు నాకు ఎట్లా తమ్ముడు అవుతావురా? అది కానీ ఘోరాది కూతురు తిట్టాను. నా పుట్టినరోజు అని అనడం వల్ల నా పుట్టినరోజు గాను నన్ను ఘోరాది ఘోరగాను అవమానించాను. మీరు ఎక్కడ? చాపనపల్లి. ఏం పేరు? ఇదే అన్న. అట్లా ఇంకోటి ఏంటంటే రవి సిఐ రవి సార్ ఆయన వచ్చినప్పుడు ఈ అన్న ఓపెన్ చేసింది సస్పెక్ట్ లిస్ట్ పెట్టాలి. మా ఇంటికి నేను పండుకొని ఉన్నప్పుడు, నేను మా నాన్న ఉన్నప్పుడు సస్పెక్ట్లను రాసుకొని పోయి
2 సంవత్సరాల మీటింగ్ పిలిపించి సస్పెండ్ అందరి 2 సంవత్సరాలలో మీరు ఏ గొడవలు చేయకుండా ఏ కారు కాకుండా ఉంటే మిమ్మల్ని మీద తీసేద్దామన్నారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అన్న 7 సంవత్సరాలు మామూలు సంవత్సరాలు ఒక 5-10 సార్లు టార్చర్ పెడతారు పోలీస్ స్టేషన్లో. మామూలు టార్చర్ కాదు, అలా ఊకి పిస్తారు. లేకపోతే పిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు. పొద్దున 10ంటికి వస్తే సాయంత్రం 4ంటికి పంపుతారు. బుద్ధి లేదు, బుద్ధి లేదు. సంఘటన కూడా మంచిగానే ఉంటాడు, రేప్ చేసిన కూడా మంచిగానే ఉంటాడు, ఇంత తెగించుకుంటే అందరూ మంచిగానే ఉంటారు. ఇప్పుడు నీకు ఎవరు టార్చర్ చేసిళ్ళు? రుద్రయ్య. ఏం చేస్తారు ఆయన? ఎక్కడ? బాబాయ్. టౌనా రూరలా? టౌనా రూరలా? టౌనే. కర్నూలు మండలంలో విధులు నిర్వహిస్తున్న సల్కాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మద్దిలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్నట్లు మీడియాలో ప్రచురించారు. సాధారణ కుటుంబం నుండి వీఆర్ఏగా పనిచేసి వీఆర్ఓగా ప్రమోషన్ పొందిన మద్దిలేటి కర్నూలు మండలంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ మద్దిలేటి ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ నిర్మించుకున్నారు. సస్పెండ్ చేయాలి అవినీతి పాల్పడిన వీఆర్ఓ మద్దిలేటి వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతి పాల్పడిన కల్లూరు మండలం సస్పెండ్ చేయాలి. కోట్ల రూపాయల అవినీతి చేసిన వీఆర్ఓ మద్దిలేటి వెంటనే కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వీఆర్ఓ మద్దిలేటి వెంటనే సస్పెండ్ చేయాలి. మద్దిలేటి సస్పెండ్ చేయాలి. వీఆర్ఓ మద్దిలేటి వెంటనే సస్పెండ్ చేయాలి. వీఆర్ఓ మద్దిలేటి వెంటనే అవినీతి పాల్పడుతున్న అధికారులపై చర్యలు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలోనే చేయాలి. మద్దిలేటిని వెంటనే. సల్కాపురం గ్రామానికి చెందిన వీఆర్ఓ మద్దిలేటి గతంలో వీఆర్ఏ నుంచి వీఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు. వీఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు. ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన వీఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా మన తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సినవి ఏవి రావాలన్నా మామూలు ఇవ్వండి ఫైలు కదలని విధంగా వీఆర్ఓ మద్దిలేటి గారు వ్యవహరించారు. అదే కాదు, అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అపనంగా అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా 200 పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది. కాబట్టి అంటే ఒక్కొక్క పట్టా 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి గతంలోనే 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన. ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోన భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు. అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా మళ్ళీ వీఆర్ఓలు వాళ్ళ డ్యూటీ చేసేటప్పుడు చాలా మరి ప్రభుత్వ భూములను అక్రమంగా రాయిచ్చేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే పేరులో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సంవత్సరాల తరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే వీఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వీఆర్ఓలకు సహకరించినటువంటి తహసీల్దార్ల పైన కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, మునిరత్నం రాజ్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణ పనులు వేగవంతం అవుతుంది. ఉచిత ఇసుకకు సంబంధించిన జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వాళ్ళు చేసిన దోపిడీ, ఇసుక దోపిడీతోటి 10 లక్షల పైచిలకు ఇళ్ళు పేదలకి గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది. అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం
ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు, రమారమి 50-60 వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. శాండ్ ద్వారా కూడా 50 వేల కోట్ల పైచిలకు అవినీతి. ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది. అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు 11 సీట్లు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్, రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావడం జరిగింది. 100% నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అంశంలో, అది హంద్రీ నీవా అంశం కావచ్చు, నీళ్లకు సంబంధించి ఎన్టీఆర్ సృజల సంబంధించిన అంశం కావచ్చు, గ్రామాల్లో డ్రైనేజ్ సంబంధించి అన్ని విలేజెస్ లో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయినాయి. రోడ్లు, మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయినాయి. నిన్న మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి సిఆర్డిఏ నుంచి మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు 3-4 రోజులు ఈ కుప్పం టౌన్ లోనే సర్వేలు అన్ని చేసి ఒక అసెస్మెంట్ చేసుకొని మోడల్ మున్సిపాలిటీగా, అంటే రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు. ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు, కుప్పాన్ని ఒక అద్భుతమైన, అందమైన నగరంగా, వసతులతో కూడిన నగరంగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఎన్నో రకాలైన అంశాలతోటి తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని తెలియజేస్తూ, ఇది అభివృద్ధి గత 30 సంవత్సరాల్లో ఎంత జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరగబోతుందని మేమందరం తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం, గ్రామ వికాస పత్రాలు చేశాం. మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి 1 కోటి రూపాయలు, పెద్ద పంచాయతీలు అయితే 2 కోట్ల రూపాయలు తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అవి కూడా మా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని, ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక, అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మేరు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాల పండుగ పోస్టర్ను జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడావుల జ్యోతి లక్ష్మణ్ ఆవిష్కరించారు. బుధవారం చైర్పర్సన్ నివాసంలో మేరు సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆషాఢ మాస పోచమ్మ బోనాలు కార్యక్రమంకు ఆహ్వానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ ఎంఆర్పీఎఫ్ అధ్యక్షులు బొల్లారపు దివాకర్ మాదిగా
అధ్యక్షతన ఎంఆర్పీఎఫ్ జిల్లా కమిటీ ధూమాల గంగారం మాదిగ, సురుగు శ్రీనివాస్ మాదిగ, బెడ్జంకి సతీష్ మాదిగ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మరియు తన జన్మదినం సందర్భంగా జగిత్యాలలో తన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటో ఫ్లెక్సీలపై లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా కానీ జగిత్యాల జిల్లాలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాదిగ బిడ్డ, ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా ప్రభుత్వ విప్పు, ఈ జిల్లాలో ఏకైక ఒక ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు గారి ఫోటో పెట్టకుండా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మరి ఫోటో పెట్టకుండా నీ కనుచన్నల్లోనే జగిత్యాల్లో నీ జన్మదిన సందర్భంగా ఏర్పడ్డటువంటి ఫ్లెక్సీలు కూడా నువ్వు చెప్తేనే ఇక్కడ జగిత్యాల్లో ఫ్లెక్సీలు కట్టిన సందర్భంగా మరి నీకు తెలియకుండా ఏ కార్యకర్త కూడా నీ ఫ్లెక్సీ కట్టే అవకాశాలు లేవు. నీవు కాంగ్రెస్ పార్టీలో చేరు, నువ్వు ఇంకో పార్టీలో చేరు. మేము పార్టీ పక్షాన్ని ఎప్పుడు కూడా మేము నిన్ను వ్యతిరేకించేది లేదు, దాని గురించి కూడా మాకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఎక్కడో మూలకు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కష్టపడి పార్టీని నిలబెట్టి ఒక మాదిగ బిడ్డగా ఒక జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఒక మాదిగ బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీద పెట్టకపోవడం అంటేనే ఈ మాదిగల మీద నీకు ఎంత చిన్న చూపు ఉందో మరి ఇది చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంది. రాజకీయాలు ఏవైనప్పటికీ కూడా ఒక మనిషిని గౌరవించడంలో, ఒక నాయకుడిని గౌరవించడంలో సంజయ్ కుమార్ కుల వివక్షతోటి ఒక దురపోకడితోటి పోతున్నట్టు మాకు మరి తెలుస్తూ ఉంది. గతంలో ఇదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కూడా మీరు రాజకీయంగా అణగదొక్కి జగిత్యాలలో నువ్వు అడుగుపెట్టద్దని పలు సందర్భాల్లో హెచ్చరించినటువంటి సందర్భాలు మాకు కనిపించినాయి. కానీ ఏ దళిత బిడ్డలైతే నీకు వెన్నంటి నిలబడి నిన్ను గెలిపించిండ్రో ఇవాళ ఆ బిడ్డలను నువ్వు అవమానపరిచే విధంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఇవాళ చెప్తా ఉన్నావు, నేను నాకు జగిత్యాల ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి ప్రజలు నాకు ముఖ్యమని చెప్తా ఉన్నావు. మరి ఇవాళ ఇంకొక మాట చెప్తా ఉన్నావు, 200 కోట్ల కోసమే నేను పార్టీ మారినా చెప్తున్నావు. ఇదే ఎజెండాతో నువ్వు ఎన్నికలకు వెళ్ళినావా? నాకు 200 కోట్ల రూపాయలు అప్పయింది, మరి నన్ను గెలిపించుండు అని నువ్వు ప్రచారం చేసినవా? మరి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీకు 200 కోట్లు రావాలని నువ్వు పోయినా కావచ్చు, కానీ జగిత్యాల ప్రజానీకం సంజయ్ కుమార్ ప్రజాసేవ చేస్తాడని మాత్రమే గెలిపించారు. మరి దీన్ని నువ్వు చెప్పకుండా 200 కోట్లకు పోయినని చెప్పి ఈ జగిత్యాల ప్రజలు, ఓట్లేసిన ప్రజలను నువ్వు అవమానపరుస్తున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాకు పార్టీలతో సంబంధం లేదు కావచ్చు, కానీ మా మాదిగ బిడ్డ ఆత్మగౌరవాన్ని కోసం మేము పనిచేసే నాయకులం. మాదిగ బిడ్డది నువ్వు పెట్టకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి మరొకసారి జరిగినట్టయితే ఖచ్చితంగా సంజయ్ కుమార్ రాజకీయ సమాధి ఈ మాదిగ బిడ్డలే చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న నీ పార్టీ నాయకులు నువ్వు పెంచి పోషించినటువంటి మరి గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇదే మాదిగ బిడ్డలు, మా రాజ్కుమార్ కానీ, మా సునీల్ కానీ, ఇతర వర్గాలే నీ వెంట నిలబడ్డటువంటి సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ నిలబడాలన్న మాదిగలతోటే అవుతుంది. కాబట్టి మాదిగలను అవమానపరిస్తే ఖచ్చితంగా నిన్ను రాజకీయ సమాధి చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జగిత్యాల జిల్లాలో పునర్భూతం కాకుండా కాపాడవలసిన బాధ్యత నీపై ఉంది. ఖచ్చితంగా నువ్వు ఇదే పోకడితో వెళ్తే
అందోల్ నియోజకవర్గం చోటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూలో క్యాంపస్లో చట్నీలో ఎలుకలు ప్రత్యక్షం తీవ్ర దుమారం లేపుతుంది. నాణ్యమైన భోజనం అందించడం లేదని జేఎన్టీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న యాజమాన్యం మరియు ఫుడ్ కాంట్రాక్టర్ తీరు మారడం లేదు. గత కొన్ని రోజులుగా ఫుడ్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జేఎన్టీయూ యాజమాన్యం పట్టించుకోకపోవడం విశేషం. ఈ రోజు ఉదయం మంగళవారం చట్నీ సాంబార్లో ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జేఎన్టీయూ అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ను నియమించి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓకే Every day they will send us food, how it is being done, kitchen photo, వండుతున్న ఫోటో అంతా కూడా మేము పై నుంచి మాట్లాడతాం. ఇది మీ జాబ్ అండి. మీరు నాకు తెలుసు, నేను కూడా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐ నో దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ టు us. బట్ వచ్చి తిట్టడానికి లిమిటేషన్స్ ఏం అవసరం లేదు. మీ వాడాన్ని తిట్టడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు. యూ కెన్ ఆల్వేస్ స్కోల్ దెమ్ అండ్ వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ పీపుల్. మరి ఒక్క మాట మీరు ఎంతో భయపెట్టచ్చండి వాళ్ళని. వచ్చి నువ్వు ఇలానే తింటావా అని ఆమె గట్టిగా అడిగితే ఇలా చేసేదానికి ధైర్యం ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు చేయకపోతే కుక్ చేయకపోతే వాళ్ళతోటి క్లీన్ చేయించండి. మీ కళ్ళ ముందు చూస్తున్నారు వాళ్ళు. వంట వాళ్ళ దరిద్రం ఏంటి? నీళ్ళు ఇక్కడే ఉంటుందా? చెప్పు, నీళ్ళు ఇక్కడే ఉంటుందా అడుగుతున్నా. పర్మనెంట్ జాబా? పర్మనెంట్ మీకు పని చేయడం ఇష్టం కదా, ఇంట్లో పోయి వేరే పని చేయండి. పిల్లల ఆరోగ్యాలు చెదరాటం అంటున్నారు. నిన్న ఉన్నట్టు ఎదురబోతున్నారమ్మా. ఇది ఏమైనా కొత్తగా చేస్తున్నారా? ఎవ్రీడే క్లీన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. బుర్ర పని చేసి మాట్లాడుతున్నావు, పని చేయకుండా మాట్లాడుతున్నావు. అసలు అదే నీకు నవ్వు వస్తుంది నేను మాట్లాడుతుంటే. ఇది ఎప్పుడే తీసినారా? దీని స్మెల్ చూడండి. దీంట్లో వేసుకుంటావు ఎట్లాంటిది? అసలు ఎంత దరిద్రమైన కిచెన్. అందరూ శుభ్రంగా నిద్రపోతారని అర్థమైతే ఉంది. జీతాలు తీసుకుంటున్నారు, నెక్స్ట్కి వెళ్తున్నారు. ఏదో నువ్వు వంటామనా? నువ్వు చూడక్క మూత లేదు, పాడు లేదు. ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం, లింగపర్తి, భద్రవరం గ్రామాలలో మంగళవారం పంట కాల్వల పూడిత తీత పండ్లు శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ సత్యప్రభ రాజా జనసేన ఇన్ఛార్జ్ పరువుల తమ్మయ్య బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో పనిచేస్తూ జీవనోపాధి కొనసాగిస్తుంటారు అని, వ్యవసాయ ప్రాధాన్యత గల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల ప్రాజెక్టు కాల్వలు నిర్లక్ష్యంకు గురైనవని అన్నారు. దీంతో కాల్వలో నీరు పారే పరిస్థితి లేదన్నారు. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణపై దృష్టి పెట్టిందని అన్నారు.
రెడ్డి ప్రభుత్వం దాదాపు 50,000 కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది. పేదలు 5 లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు 2 లక్షలు భయపడిపోయి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ 43ని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి, ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది. వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు 50,000 కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది. నిర్మాణ రంగం అన్నది గత 5 ఏళ్ళుగా కుదేళ్ళు అయిపోయింది. గృహ నిర్మాణ మంజూరు 5 లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు 3 లక్షలు అవ్వడం జరిగి వారందరూ భయపడిపోయి నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ పరిస్థితి చూసి, ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఈ దోపిడీని అణచేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రేపు రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తారు. వారందరి పర్యవేక్షణ అధికారులు, పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నిటిలో సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకుందని ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు. అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఒట్టిగడ్డ సబ్ డివిజన్కి సంబంధించి కాలంలో ఇచ్చేసారు కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.